వెల్కమ్ టు రాజా రెసిపీస్. ఈరోజు వీడియోలో పప్పు దోసకాయ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక కుక్కర్ తీసుకుని ఒక గ్లాస్ కందిపప్పు వేసుకుని శుభ్రంగా కడిగి అందులో దోసకాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా ముక్కలు, ఒక స్పూన్ కారం, అర స్పూన్ పసుపు, ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఒక గ్లాస్ కందిపప్పుకి 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఇందులో అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత రుచికి సరిపడంత ఉప్పు వేసి పప్పు రుబ్బుతో రుబ్బుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. తాలింపు గిన్నె పెట్టుకుని తగినంత ఆయిల్, తాలింపు దినుసులు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుని చిటికెడు ఇంగువ వేసుకుని 1 నిమిషం వరకు వేయించుకోవాలి. దీనిని పప్పులు వేసుకుని కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా దోసకాయ పప్పు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా రాజా రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.